నావోస్ లో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో వరుస భేటీలవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో భేటీ అయ్యారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. హెచ్వీడీసీ సాంకేతికత అమలులో సహకారం అందించాలని లోకేష్ కోరారు. అలాగే డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవలను ప్రారంభించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్డ్స్ తో అందరికీ ఆరోగ్యం, పోషకాహారం, సంరక్షణ కల్పించాలి అన్నది తమ లక్ష్యమన్నారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలని కోరారు. ఇక ఇవాళ మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. గ్రీన్ కోతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు సీఎం చంద్రబాబు.